హలో అన్న గోపన్న జయశ్రామ్ అన్న. నమస్తే చెప్పండి సార్. ఇది ఒక క్రిస్టియన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో బాగా అప్లోడ్ చేస్తున్నాడు వీడియోస్. అయితే నేను కాల్ చేసి అడిగితే ఆయన ఏదో విగ్రహారం తప్పు అని చెప్పి వాళ్ళే చెప్తారు కదా అన్న మనకి మ్యాక్సిమం. అయితే వాళ్ళు విగ్రహారం తప్పు అని చెప్పి వందలు అన్ని వీడియోస్లో అదే పెట్టుకుని అడిగితే ఏదో చెప్తున్నాను స్టోరీ. కలుపులా మాట్లాడదు ఏముంది లైన్ నుండి కలుపుతున్నాడా మీరు మాట్లాడే. హలో తీసుకోమని నేను వస్తున్నా ఒక 5 minutes బ్రో. దర్శరామ్ ఆశీష్ కుమార్ బ్రో వస్తున్నా అని చెప్పేసాను. హలో అవును అవును బ్రో. బ్రో ఇది జర మా అన్న మాట్లాడతా అంటే ఒకసారి మాట్లాడండి. హలో గాడిద పైన వచ్చి చెప్పారు కదా ఒకసారి అన్నకి చెప్పారా మా అన్నకి. హలో చెప్పండి బ్రదర్ మీ పేరు ఏంటి? నా పేరు గోపి. చెప్పు గోపి అన్న. ఏంటి విగ్రహారాధన తప్పు అని చెప్తున్నారట, ఎవరు చెప్పారు మీకు? అవును విగ్రహారాధన తప్పు. ఎట్లా? హలో అంటే మా దాంట్లో తప్పు బ్రదర్, మా దాంట్లో తప్పు. అదే ఎలా అసలు ఎలా తప్పు? ఏంటి తప్పు? ఎలా తప్పు? అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ ఆడాత్మ. ఇప్పుడు దేవుడు ఆడాత్మ మగాత్మ బ్రదర్ ఒక మాట. ఇప్పుడు కాదబ్బా, ఇప్పుడు ఆడదయ్యము మగదయ్యము అంటే నాతో డిబేట్కి ఫోన్ చేసాను ఇప్పుడు. అవును, ఇప్పుడు ఆడాత్మ మగాత్మ ఉన్నట్టే మరి ఆత్మ అన్నావు కదా దేవుడు, మరి ఆడాత్మ మగాత్మ? మగాత్మనే. మగాత్మ ఆడాత్మ కాదా? నేను ఆడాత్మ అంటే నువ్వు కాదని ప్రూవ్ చేయి మరి. అసలు అటు ఇటు ఆత్మ కాదు, అటు ఇటు ఆత్మ కాదు. ప్రూవ్ చేయనికే లేను. మరి ఎందుకు నువ్వు విగ్రహారాధన తప్పని అతను ఎలా చెప్తాడు? అసలు ఏ వర్షంతో చెప్తాడు విగ్రహారాధన తప్పని? అవును బ్రదర్, నిన్ను వద్దన్నారు, నువ్వు చేసుకో. నిన్ను వద్దని నేను చెప్పలే కదా. అసలు నువ్వెందుకు చెప్తాను విగ్రహారాధన తప్పని? నేను చెప్తా అసలు ఆత్మ దేవుడు కాదు దేవుడు ఆత్మ కాదు దయ్యం అని చెప్తాను. దయ్యం అని చెప్తాను నేను. అవును, అది నమ్ముకున్న దేవుడు దయ్యం కావచ్చు కానీ నేను నమ్ముకున్న దేవుడు దయ్యం. మరి నువ్వు నమ్ముకున్న దేవుడు దయ్యం ఆత్మరూపం. ఆత్మ అంటే దయ్యం కదా. మరి పరిశుద్ధాత్మ మేరీ కడుపు చేశాడు దయ్యం. పరిశుద్ధాత్మ మేరీ కడుపు చేసింది, మరి ఇదేం చెప్తావు? ఆత్మలు కడుపులు చేస్తారా మరి ఎక్కడైనా? దేవునికి ఫోటో ఉందా బ్రో మీ ఇన్స్టాగ్రామ్? కాదు ఇప్పుడు కాదు ఒక నిమిషం నువ్వు ఉండు తమ్ముడు. దేవుడికి దేవుడు ఏంటి అడుగుతున్నావు? దేవుడికి రూపం ఉంటది, మనిషికి రూపం ఉన్నట్టు దేవుడికి కూడా రూపం ఉంటది. అవును, మళ్ళీ మా దేవునికి కూడా రూపము ఉంది. ఏం రూపం? ఎక్కడ రాసింది చూపించు, బైబిల్ నుంచి చూపించు రిఫరెన్స్ మీ దేవుడికి రూపం ఉందని. అరే బ్రదర్ కాదయ్యా, నువ్వు దేవుడికి రూపం ఉన్న బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు. గోపి నువ్వు గోపి 10 సార్లు గోపి గోపి అని కోర్టులో పిలిచినా సరే నువ్వు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించి మాట్లాడు. నీ సొంత అభిప్రాయాలు నాకెందుకే, నువ్వు బైబిల్ నుంచి చూపించి మాట్లాడు. మాట్లాడితే బాగుంటది. మాట్లాడినాక నువ్వు మాట్లాడితే రిఫరెన్స్లు చూపించు. నోటి మాట్లాడొద్దు, నాకు రిఫరెన్స్లు కావాలి బైబిల్ నుంచి. అవునండి, అన్ని రిఫరెన్స్లు పంపిస్తా. పంపించడం కాదు, నువ్వు తీసి చదవా. నా దగ్గర బైబిల్ ఉంది, నేను చదవమంటే చదువుతాను. ఆత్మల కడుపులు చేయటం ఏంటి? ఆత్మల కడుపులు చేస్తాయా ఎక్కడైనా? ఆత్మలో కడుపులు చేస్తాయా? ఒక నిమిషం నేను చెప్తా. నేను లూకాసు వార్త 1:35 పరిశుద్ధాత్మ మేరీ మీదకి వస్తుందట, సర్వోన్నతుడు వచ్చి కమ్మేస్తాడట. ఒక స్త్రీకి గర్భం చేయడానికి 2 దేవుళ్ళు కష్టపడుతున్నారని చెప్పి నేను నమ్మాలా? తమ్ముడు బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, సళ్ళు తాటికెళ్ళలాగా ఉన్నాయి, ద్రాక్ష గెలలాగా ఉన్నాయి. ఎవరు మందిరాల మీద ఉంటే ఎవరు కట్టించారు? మందిరాలు ఎవరు కట్టించారు? చూసుకోరా నాయన. అరే ఆయన రాజులు కట్టించారు ఆయన. వాళ్ళు అడుగురా పోయి నాయన. గుడి లోపల ఉంటే నా బాధ్యత కానీ గుడి బయట ఉంటే గుడి నేను కట్టించలేదుగా. తిక్కలాగా మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు బాబు? గుడి నేను కట్టించానే ఉన్నా. గోపి ఫస్ట్ మనం కాదురా తిక్కరాళ్ళు చూడాలా కాదు. మరి విగ్రహాలు ఎక్కడెక్కడో ఒక గుడి మీద ఉంటే అది హిందూ ధర్మానికి ఎందుకు సంబంధం అయితే? బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం, పూకులో వీరే వెళ్ళలేదని చెప్పి దేవుడు చంపేశాడు. ఇట్లాంటివి వచ్చిన కూడా నేను చూపిమంటే చూపిస్తాను నీకు రిఫరెన్స్లతోటి. నోటి మాటలు కాదు నేను చెప్పింది. చదువుతా. నీకెందుకు స్వామి? నీకెందుకంత శ్రమ? నేను చదువుతాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు, నేను చదివి వినిపిస్తాను. ఇదిగో చదువుకుంది ఇదేనా? నువ్వు చదువు. బైబుల్లో ఉన్న చదివాను స్వామి నేను. ఇదిగో ఆదికాండం 38:9 ఓనానికి సంతానం కాలేదని ఆయన ఎరిగిపోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగు చేయనట్టు తన నేదరుస్తూ నేల విడిచాను. పూకులో వీరేం లేదని చెప్పి దేవుడు చంపేశాడు. సరిగా మాట్లాడతాడు. ఒరే బాబు నేను కాదురా బాబు, బైబుల్లో చదివితే నీకెందుకురా బాబు సరిగా మాట్లాడమంటావు?
క్వశ్చన్ పద్ధతి అడుగుతాడు. అరే ఉందిరా బాబు బైబుల్లో ఇదిగో నేను ఒక నిమిషం ఆగు క్లారిటీ నువ్వు చెప్పగలుగుతావు నేను ఇదిగో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదిగో ఒక్క నిమిషం నువ్వు లైన్ లో ఉండు. నువ్వు అర్చుకున్న ఉపయోగం తమ్ముడు ఒక్కసారి నేర్పించింది. అరే బైబిల్లో ఉన్న ధర్మం రా బాబు ఇది. వదిన కడుపు చేయాలని బైబిల్లో ఉన్న ధర్మం. నీ వదినకు నువ్వు కడుపు చేస్తే నేను చూస్తాను. మరి బైబిల్లో ఉన్న ధర్మం ఇది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? బైబిల్లో ఉన్న ధర్మం స్వామి ఇది. నేను ఎట్లా మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా? బైబిల్లో ఉన్నది మాట్లాడా స్వామి. నేను మాట్లాడిన తప్పు అయితే బైబిల్ కూడా తప్పు అయితే అప్పుడు పద్ధతి ఉంటుంది కదా. కాదు నేను మాట్లాడిన తప్పు అయితే అరే సన్నాసి నేను మాట్లాడిన తప్పు అయితే బైబిల్ తప్పు అయితే అప్పుడు. అరే నాయనా చెప్పరా నాయన అడిగేది చెప్పరా నాయన. పూకులో వీరులైన దేవుడు చంపడం ఏంద్రా నాయన ఇది. ఏంద్రా నాయన ఇది తీరా నాయన. రిఫరెన్స్ తీరా నాయన. ఆది కాండం 38:9 రిఫరెన్స్ తీరా నాయన. ఇదిగో ఇంకోటి చూపిస్తానుండు. తమ్ముడు నువ్వు ఒక నిమిషం ఉండు. పరమగీతం 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ షీ హాస్ నో బ్రెస్ట్. నాకు చిన్న చెల్లెలు ఉంది దానికి సళ్ళు రాలేదు. నీకు బైబుల్ తెలిస్తే కదరా సన్నాసి. నువ్వు మతం మారింది నీ అమ్మకో నీ ఎక్కకో నీ చెల్లికో బాగాలేదని మతం మారావు. నీకు బాగా తెలుసు కదా. నువ్వు బైబుల్ చదివిన అసలు బైబుల్ మొత్తం ఎన్ని పుస్తకాలు చెప్పరా బైబుల్? బాగా తెలుసు కదా నీకు. ఒరే అడిగిందని చెప్పరా స్వామి. బైబుల్ ఎన్ని పుస్తకాలని అడిగా. ఒరే బాబు నేను ఏం అడుగుతున్నా నిన్ను. బైబిల్ ఎన్ని పుస్తకాలు? బైబిల్ ఎన్ని పుస్తకాలు? బైబిల్ ఎన్ని పుస్తకాలు? బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఒరే తోడి ముండా కొడక నీ బైబిల్ నీకు తెలియదు కానీ హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతున్నావు దరిద్రుడా. నీ అమ్మ బేవర్స్ నా కొడకని నీ హిందూ గ్రంథాలు. అరే నీకు బైబులే తెలియదురా. నీకు హిందూ గ్రంథాల గురించి నీకెందుకురా? నీకు తెలుసు కదా. మరి అవునరా బైబిల్ మొత్తం పాస్టర్ రా బాబు. నేను 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి దాని నుంచి బయటకు వచ్చాను నేను. నీకు తెలుసు కదరా. అవును అందుకే కదా రిఫరెన్స్ చూపించింది పిచ్చిముండా కొడక. రిఫరెన్స్ అందుకే కదా చూపించింది పిచ్చిముండా కొడక. ఒరే పిచ్చిముండా కొడక అందుకే కదా రిఫరెన్స్లు చూపించింది. నీ అమ్మ నీ బైబుల్ వినలేక నేను చదువుతున్నా. ఈ బైబుల్ వినలేకపోతున్నావు. పరమగీతం 8:10 నేను ప్రాకారం అనేది నా కుటుంబంలో దుర్గమ్మలాయను. దీని సొల్లట నిటారుగా నుంచోతున్నాయిట. నేను చెప్పింది కాదు ఇది బైబుల్ చెప్పింది. అరే నీ పెళ్ళాం చేత చదివిస్తాను ఈ బైబిల్. అరే నేను బైబిల్లో ఉన్న వచ్చాను నీ పెళ్ళాం చేత చదివి వినిపించగలవరా నాకు? నేను కూడా మతం మారుతాను. మా దేవుళ్ళ గురించి నీ దేవుడా? ఎవడరాడు లంజకు పుట్టినాడు దేవుడు అట్టయితాడరా? మేరీ పరిశుద్ధాత్మతో దెంగించుకొని కడుపు చేయించుకున్నా లంజను పట్టుకొని దేవుడు అంటావేంద్రా నువ్వు? నీ పెళ్ళావో నీ అమ్మ అలా చేస్తే ఒప్పుకుంటావంటరా నువ్వు? అరే అడిగిందా నీ చెప్పరా? నీ అమ్మ నీ పెళ్ళావో మేరీ లాగా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరే సరిగా బైబుల్లో ఉంది కదా నేను మాట్లాడింది బాబు. సొంతగా ఒక్క వచనం కలిపింది చెప్పిన నా మీద కోర్టులో కేసు. అరే రే తమ్ముడు ఒక్క నిమిషం ఇంట్రా తమ్ముడు. నేను మాట్లాడేది నీకు ఇప్పుడు నేను ఒక్క తప్పు మాట్లాడినా సరే బైబుల్లో లేని మాట్లాడినా నా మీద కేసు పెట్టు. ఏ పోలీస్ స్టేషన్ రావాలి చెప్పు నేను వస్తాను. నేను బైబుల్లో లేని మాట్లాడితే నా మీద పోలీస్ కేసు పెట్టు. ఎఫ్ఐఆర్ బుక్ చేయించు. అరే బాబు నాతో మాట్లాడరా ఫస్ట్. నువ్వు విగ్రహారాధన తప్పు అన్నావు కదా. మరి విగ్రహారాధన తప్పు ఎట్లా ఇది చెప్పు? నీ అమ్మ లంజ ఇది మేరీ లంజలాగా వేరేవాడితో కడుపు చేయించుకున్నప్పుడు మరి ఇది ఎట్లా నువ్వు ఎట్లా నమ్ముతున్నావురా? నీ పెళ్ళావో నీ అమ్మ మేరీలా కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు ఒక మాట. మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది పెళ్లికి ముందరే. ఏసేపుతో కాలు జారింది ఏసేపుతో చేయించుకోకుండా. అరే నీ పెళ్ళా నీతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేసుకుని నువ్వు ఒప్పుకుంటావంటరా? ఒరే ఉన్న మాటే కదా నేను అడిగింది. ఇప్పుడు నువ్వు యేసుని ఆదర్శం. అరే ఒక్క నిమిషం. నువ్వు యేసుని ఆదర్శంగా తీసుకున్నావా లేదా? బ్రెయిన్ ఉందా దొబ్బిందా? నీకు దొబ్బింది కాటే మతం మారావు నువ్వు. నువ్వు మతం నీకు దొబ్బింది కాటే మతం మారావు నువ్వు. దేవర్స్ నా కొడకని ఏం మాట్లాడుతున్నావురా? హిందూ దేవుళ్ళ గురించి నీకెందుకు అసలు ఎవడైనా మత ప్రచారం చేసి హిందూ దేవుళ్ళు నమ్మమని చెప్పాడా? లంజకు పుట్టిన లంజా కొడుకు తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదరా పనికి మాలని నా కొడకని. నీ పెళ్ళామని నీ అమ్మ మేరీలాగా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకుంటావంటారా? పెళ్లికి ముందరే కాళ్ళు దాటితే ఒప్పుకుంటారా? ఏరా నా కొడక మతం మారి నా కొడక అని కాలు బాగా ముట్టి నొప్పి నీ అమ్మకో నీ అక్కకో ముట్టి నొప్పి మూతి నొప్పి గుద్ద నొప్పి అని చెప్పి మతం మారిన లంజా కొడక నువ్వు. అందుకే నువ్వు మతం మారింది. బైబుల్ చదివి మతం మారావంటారా నువ్వు నా కొడకాని? బైబుల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పరా అసలు నువ్వు? అరే నీకు ఈ కాదురా అసలు బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఎంతమంది ప్రవక్తలు రాశారు చెప్పరా? లంచా కొడక హిందూ గ్రంథాల గురించి నీకెందుకురా? హిందూ గ్రంథాల గురించి నీకెందుకురా?
నీ అమ్మ ఎవడైనా ఇంటికి వచ్చి నీకు హిందూ దేవుడు నమ్మమని చెప్పాడు? నా కొరక పొద్దున్న లేకి తడుకు తెంగుతున్నారు కదరా కొంపలు ఎంబడబడి. మా దేవుడు నీ కోసం చచ్చాడు, మా దేవుడు నీ కోసం రక్తం కట్టాడు, మా దేవుడిని నమ్ముకోండి, మీరు చేసిన పాపాలన్నీ పోతాయి. ఇయే కదరా నా కొరకల రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు. నువ్వు అడుగు తెంగుతున్నాడు మమ్మల్ని అడుక్కోమంటావు ఏంద్రా బేవర్స నా కొడక? నువ్వు వ్యభిచారం చేసాడు మమ్మల్ని వ్యభిచారం చేయమంటావా? నీ పెళ్ళాం పిల్లల వ్యభిచారం చేయమని మమ్మల్ని వ్యభిచారం చేయమంటావా నా కొడకాని? ఏం మాట్లాడుతున్నారో తెక్కలు నా కొడకాని? ఏంద్ర కాదా నీ అమ్మ చచ్చి పుస్తకం తీసుకొచ్చి బైబిల్ గ్రంథం అని చెప్తావు, దేవుడు దైవ గ్రంథం అని చెబుతావు ఏంద్రా? దేవుళ్ళ పేర్లు ఉంటాయి, అది జీపీరా? ఏ దేవుళ్ళ పేర్లు? చూడు ఎన్ని లేవు. ఎవరిని చూడాలి? నీ పెళ్ళాన్ని చూడాలా నీ అమ్మని చూడాలా? శ్రీ కనక దుర్గాబాయి. నీ అమ్మని చూడాలా నీ పెళ్ళాన్ని చూడాలరా? అసలు హిందూ దేవుళ్ళ గురించి నీకెందుకురా? మతం మారి నా కొడకాని? అరే నువ్వు అసలు మతం ఎందుకు మారావు చెప్పరా ఫస్ట్? నువ్వు ఇదిగన్నీ కాదు, అసలు నువ్వు మతం ఎందుకు మారావు చెప్పు. పాయింట్ 5 ఏసు కడరా, పెళ్లి కాలేదురా వాడికి. నాకు బ్రహ్మాండంగా వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తా, బట్టలు ఇప్పి కొట్టి కూడా చూపి, హెచ్పి కొట్టి కూడా చూపిస్తా నీకు. నీ ఏసుగాడి పెళ్లి కాలేదురా, వాడరా .5 గాడు. నేను కాదురా బాబు, నువ్వు నమ్ముతున్న దేవుడే .5 గాడు, వాడు చక్కగాడు. మేరీ ఏమన్నా మంచి ఊపు ఉంది దానికి పెళ్లికి ముందరే, బాగా జరిగింది. పెళ్లికి ముందర ఈడే చక్కగాడు పుట్టాడు. ఎంత దురదృష్టంరా చెప్పురా బాబు. అందుకనే కోసేసారు కదరా. ఎవరికి ఏసు కోసేశారు? అవునరా పాపం. 8వ రోజు శుద్ధి జరిగినప్పుడు అది పైన కోయాల్సింది మొత్తం కోసారంట. నిజమే నువ్వు చెప్పింది పాపం. అందుకే పెళ్లి కాలేదు ఆయనకి. ఒరే పెళ్లి కాలేదురా ఏసుకి, వాడు కొంచెవాడు. నేను కాదు బాబు, నీ అమ్మ నాకు బ్రహ్మాండంగా లేచుద్ది. అందుకనే అరే నాకు బ్రహ్మాండంగా లేచుద్దిరా, వీడియో కాల్ చేసి చూపిస్తాను నేను. అందుకనే కోసేసారు కదా. ఎవరికి? నాకా? ఏసుకా? ఏసుకి 8వ రోజు కోసేశారు. అవునారా? నేను చెప్పాను కదా బైబిల్లో ఉందిరా, సున్నతి 8వ రోజు సున్నతి చేశారని బైబిల్లో రాసింది. నువ్వు చదువుకో కావాలంటే నాకేం అభ్యంతరం లేదు. అరే పూర్ణ సున్నతి జరిగింది ఎవరికి రా చెప్పు. నువ్వు ఒక మాట కోయించుకుంది ఎవడో రిఫరెన్స్ లో చూద్దావునా మనం. పూర్ణ సున్నతి ఏసు జరిగిందా లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు యేసుకి పూర్ణ సున్నతి వేరు, పూర్ణ సున్నతి వేరు. పూర్ణ సున్నతి అంటే మొత్తం తీసేయటం. యేసుకు జరిగింది పూర్ణ సున్నతి, సున్నతి కాదు. అరే తమ్ముడు ఈ నెంబర్ నాకు పంపించి ఒకసారి నేను మాట్లాడతా. ఈ వాయిస్ అసలు వినపడట్లేదు నాకు. అదే నీ నెంబర్ చెప్పరా? ఉండండి, ఆ నెంబర్ చెప్పు ఒకసారి నాకు. ఎందుకు కట్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయ మాట్లాడు ఇప్పుడు. సరే ఇప్పుడు ఏసుకు వచ్చావాడా మగాడా? సున్నతి అంటే ఏంటి చెప్ప. అరే పూర్ణ సుందరత ఏసు జరిగింది పూర్ణ సున్నతిరా, సున్నతి కాదు. బైబిల్లో చూసుకో, ఏసుకు జరిగింది పూర్ణ సున్నతి. ఇగో ఒక్క నిమిషం నన్ను. సున్నతి అంటే ముందర చర్మం కట్ చేయడం, పూర్ణ సున్నతి అంటే మొత్తం కట్ చేయడం. ఏసుకు జరిగింది పూర్ణ సున్నతి. అవును నువ్వు చూసుకో, బైబిల్లో ఉంటుంది చూసుకోరా బాబు. ఏంటి? అరే ఎన్ని కాదురా, నీ పెళ్ళాం చేత నేను బైబిల్లో ఉన్న వచనాలు నేను చదివిస్తే నీ పెళ్ళాం వినగలదా? అరే నేను అడిగినాని చెప్పరా బాబు. నీ పెళ్ళాము ఇప్పుడు నీ పెళ్ళాము బైబిల్లో ఉన్న వచనాలు చదివితే వినగలదా? నీ కుర్రోడు ఇప్పుడు లైన్ లో కలిపిన కుర్రోడు నేను ఇద్దరం కలిపి మతం మారిపోతావు. అరే నాకు ఇంకా పెళ్లి కాలేదురా బాబు, నీ అమ్మ పెళ్లి కాక వస్తున్నా. నీ పెళ్ళాము బైబిల్లో వచ్చిన ఇంటూ ఉందనుకో, నేను హెచ్పి కొట్టుకుంటాను కాసేపు. తమ్ముడు ఒక్క నిమిషం విను, నా మాట విను. నీ పెళ్ళాం గనక నేను బైబిల్లో చదువుతూ వచ్చిన గనక ఆమె ఇంటూ ఉంటే నేను హెచ్పి కొట్టుకుంటా, సంతోషిస్తాను. అరే రే కాదురా, నువ్వు ఒక నిమిషం విను, నా మాట వినట్లేదు. నువ్వు అసలు వినట్లేదు, అరుస్తున్నావు పెద్ద. ఒక్కసారి విను. నేను బైబుల్లో ఉన్న వచ్చిన నీ పెళ్ళానికి చదువుతూ నేను వినిపిస్తుంటాను, ఇక్కడ హెచ్పి కొట్టుకుంటాను. నాకు ఆనందం ఉంటుంది, నీ పెళ్ళానికి కూడా ఆనందంగా ఉంటుంది. ఇద్దరం ఆనందం పొందుతావు బైబిల్ తోటి. బైబిల్ ఎంత గొప్ప గ్రంథం, జ్ఞాన గ్రంథం, ప్రపంచ దేశాలు ఎందుకు విస్తరించింది తెలుసా? ఇందుకే విస్తరించింది. కొచ్చావాడు నీ దేవుడు, నీ దేవుడు కొచ్చాగాడి పెళ్లిగాల, నీ దేవుడు కొచ్చాగాడి పెళ్లిగాల. పూర్ణ సున్నతి చేయించుకున్నా 8వ రోజు మొత్తం తీసేశారు పాపం. కాదురా, ఇప్పుడు నీ దేవుడు పూర్ణ సున్నతి జరిగిందని బైబిలే చెప్పింది, మొత్తం తీసేసి. సున్నతి అంటే సగం తీసేయడం, పూర్ణ సున్నతి అంటే మొత్తం తీసేశారు.
ఏంటి ఏం తెలుసా? అరే బైబిల్ ఎంతమంది రాశారు? నువ్వు చెబితే చాలురా. అరే నీకు బైబిల్ తెలుసా? నేను ఒప్పుకుంటా. బైబిల్ ఎంతమంది రాశారు? అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి మొత్తం? ఒరే అడిగిందని చెప్పరా. ఒరే బాబు అడిగిందని చెప్పరా. అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది ప్రవక్తలు రాశారో చెప్పు. అరే బాబు అడిగిందని చెప్పరా. నీకు దండం పెడతాను, అడిగిందని చెప్పరా. బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మరి అడిగిందని ఒరే అడిగిందని చెప్పరా బాబు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎంతమంది ప్రవక్తలు రాశారు? ఏం మాట్లాడుతున్నావు వేస్ట్ ఫెలోను? అరే బైబిల్ గురించి మాట్లాడుతున్నాను. అంటే బైబిల్ గురించి మాట్లాడాలా వేస్ట్ ఫెలోనా? అంటే పాస్టర్లు అందరూ వేస్ట్ నా కొడుకులనే నీ ఉద్దేశంలో? బైబిల్ గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా నీకు దమ్ముంటే నువ్వు ప్రచారం చేసుకోవాలి. ఏమని ప్రచారం చేసుకోమంటావు? అవును అదే కదా నేను చెప్తుంది. ఏసుకు వచ్చేవాడు పెళ్లి కాలేదని చెప్తున్నా నేను. బాబు ఏసుకు వచ్చా మేరీ లంజా అని చెప్పి అదే ప్రచారం చేస్తున్నా. అరే నీ అమ్మ మేరీ లంజరా అని చెప్తుంటావు, పక్క నుంచి మళ్ళీ పద్ధతి అంటావు నువ్వు. మేరీ మొగుడుతో కాకుండా ఎవరితో కడుతో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుందా? మరి దాన్ని అదే అంటారు. మీ అమ్మ మీ అక్క నీ చెల్లి నీ భార్య అదే చేసిన అదే పని అంటారు. ఎవరు? బైబిల్లో ఉన్న చెప్తాను స్వామి. నన్ను నువ్వు దూషిస్తే అట్లా నీ బైబిల్ చెప్పుతో కొట్టి సరిపోద్ది నీ బైబిల్ని. ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పు. బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారో నువ్వు చెప్తే నేను వింటాను. అరే బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు అంటుంటే అరే నా ఒక్క నిమిషం నేను చెప్పింది నువ్వు వినట్లా. బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారు? అసలు ఎవరెవరు రాశారు? ఏ దేశాలు రాశారు? ఎప్పుడు రాశారు? ఎవరు? బైబిల్లో గలీజ్ ఉంది కదరా. నువ్వు రోజు అవి చదువుకొని నువ్వు హెచ్పి కొట్టుకుంటా ఉన్నావు. ఇక గలీజ్ మాటలు నీకెందుకు వస్తాయి? ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి నీ కడుపు మంట ఉండదు, నా కడుపు మంట ఉంటుంది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి. ఒరే నేనేమో తప్పేం మాట్లాడాను రా? వ్యభిచారం చేశాను, వ్యభిచారి అన్న దాంట్లో తప్పే ఉందిరా బాబు. బాబు వ్యభిచారం చేసేవాడిని అరే తమ్ముడు వాడు అడిగిన దాని తప్ప ప్రతిదానికి ఏదో వాడికి నచ్చిన సమాధానం చెప్తున్నాడు. ఈ నెంబర్ ఇవ్వు, ఈ నెంబర్ నేను తీసుకెళ్ళి యూట్యూబ్ లో పెడతాను. ఈ నెంబర్ పంపి నాకు చెప్పు ఒకసారి, లైవ్ లో చెప్పు, నేను వింటాను. ఈ నెంబర్ ఏంటి చెప్పు ఒకసారి. ఈ నెంబర్ చెప్పు తమ్ముడు వాడి నెంబర్ చెప్తా ఉండి నేను నోట్ చేసుకుంటాను. 9798787900. నేను చెప్తా. గోపి రాసుకోరా. 87 900 966 14 1 2 3 4 5 6 7. అరే మళ్ళీ చెప్పరా ఒకసారి. మళ్ళా రాసుకో. 87 900 966 14. ఇప్పుడే కాల్ చేస్తాను. లైన్లో ఉండు, నేను కాల్ చేస్తాను. రెడీగా ఉండు తమ్ముడు. కట్ చేసేవాడిని ఇంకా. అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? అయిపోయిందా? రైట్ వస్తా. రైట్ బాయ్. హలో బాబు, నువ్వు ఫోన్ పే గూగుల్ పెట్టి అడుక్కుంటున్నావు ఇన్స్టాగ్రామ్ లో. ఏంటది? మాకు రిపోర్ట్ వచ్చింది. హిందూ దేవుళ్ళని తిడుతూ అడుక్కుంటున్నావు అంట కదా డబ్బులు. బాబు ఫోన్ పే పెట్టుకొని అడుక్కుంటున్నావు అంట కదా ఇన్స్టాగ్రామ్ లో హిందూ దేవుళ్ళని తిడతా. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఏంది మీరు ఎవరు? నీ నెంబర్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది స్వామి. నువ్వు డబ్బులు అడుగుతున్నావు అంట కదా జనాల్ని. నువ్వెవరు? నువ్వెవరు? నేను యేసు ప్రభుని. యేసు ప్రభువా? బాయా. అరే మాట్లాడరా బాబు, అడిగిందని చెప్పరా. అరే ఇప్పుడు గూగుల్ పే పీటర్ నేను ఒక ఆయన పాస్టర్ గారిని తీసుకొచ్చి అలా అడగటం తప్పని చెప్పి పాస్టర్ గారు మాట్లాడండి సార్. పాస్టర్ గారు ఫేక్ పాస్టర్ గారు వందనాలు. ఫేక్ పాస్టర్ గారు చెప్పండి. ఫేక్ పాస్టర్
పేక్ పాస్ట్ అంటే అండి, పేక్ పాస్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడ వాడు? పేక్ పాస్టర్ కాదురా బాబు, పేక్ పాస్టర్ కాదు, పీటర్ పాస్టర్ ఆయన పేరు. అదే బాబు, ఏంటండి తిన్నారా, భోజనం చేశారా? కాదయ్యా బాబు, నువ్వు అడుక్కుంటున్నా, అడిగిందని చెప్పు. నువ్వు హిందూ దేవుళ్ళని తిడతా, ఒక నిమిషం, నువ్వు హిందూ దేవుళ్ళని తిడతా ఫోన్ పే గూగుల్ పే పెట్టి డబ్బులు అడుక్కుంటున్నా, ఎంత మడుకు న్యాయమని అడుగుతున్నాం. ఇది నువ్వే కదా విగ్రహాలు నాతో చెప్పినావు కదా రవి. కాదండి, ఇటు చూడండి అరుస్తున్నాడు చూడండి, మనం ప్రేమగా మాట్లాడుతుంటే. ఏమండి నా ఫాస్ట్ గా నేను నడిచానా? అయ్యా రికార్డింగ్ ఉంది. ఏ రికార్డింగ్? నువ్వు మాట్లాడింది. అరే నా పేరు రాజు, ఎవరితో మాట్లాడావు నువ్వు? ఊకోరా, అరే నాయన ఎవరితో కాదురా స్వామి, నువ్వు ఎవరితో మాట్లాడి ఇదిగో ఎవరితో ఫోన్ ఇచ్చి ఇగో ఏముంది పాస్టర్ గారు ఎందుకు ఆయాస పడకుండా మాట్లాడు, ఆయాస పడకుండా మాట్లాడు. కాదు తమ్ముడు, ఒక్క నిమిషం రెవర్ గారు బాగుంటారండి. కాదు వీడండి, వీడు హిందూ దేవుళ్ళని తిడతా ఫోన్ పే గూగుల్ పే పెట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నాడు. కాదు ఒక్క నిమిషం, నువ్వు విగ్రహారాధన తప్పన్నవా లేదా? నీ పెళ్ళాన్ని పంపించరా, మేము చేతగారాలు చూపిస్తాం. నీ పెళ్ళాన్ని పంపించు, పంపించరా, నేను చేతగారాలు కదా, నీ పెళ్ళామే చెప్పుద్ది. అడిగింది అరే ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఒక స్టాండ్ మీద నిలబడాలరా, మమ్మల్ని చేతగానాలు అన్నావు, నీ పెళ్ళాన్ని పంపించు, మేము చూపిస్తాం మా తడాక. నీకైనా 9 నెలలు పడుతుంది, మాకైతే 6 నెలలే. మాకు పరిశుద్ధాత్మ ఆవిస్తాడు మా కాదండి, మా ఒంటి మీదకి పరిశుద్ధాత్మ ఆవిస్తాడు. మేము ఓన్లీ చూపులతోనే చేస్తాం, మాకు అవసరం లేదు. రమణ గారు అరే కాదురా, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా, నీ పెళ్ళాం ఉందిరా, వాళ్ళు ఎవరితో కడుపు చేయించుకున్నారంటే మీ నాన్నగారు మీ అమ్మగారు కాపురం చేస్తే నువ్వు పుట్టావు. అలానే నువ్వు నీ పెళ్ళాం కాపురం చేసి పిల్లలు పుట్టారు. మరి మేరీ ఎవరితో కడుపు చేయించుకొని పిల్లోడిని కన్నది? మొగుడితో కడుపు చేయించుకుందా, వేరే వాళ్ళతో కడుపు చేయించుకున్నదా? అడిగిందానే. అరే నా ప్రశ్న ఏంట్రా? మాట్లాడుతున్నానంటే రమణ గారు, ఒరే రమణ ఎవరు రాని అమ్మ, అందుకే చిప్పు దొబ్బేది మీకు. పూర్తిగా పిచ్చినా కొడుకులు అయిపోయారు మీరు, మైండ్ దొబ్బింది మీకు. కాదు ఒక్క నిమిషం, నా ప్రశ్న విను. నీ అమ్మ నీ నాన్నతో కడుపు చేయించుకొని పిల్లోడికి అన్నదిరా? ఏంటది? అరే మీ అమ్మ మీ నాన్నతో కడుపు చేయించుకొని పిల్లోడికి అన్నదిరా? మరి మేరీ మొగుడితో కాకుండా ఎవరితో కడుపు చేయించుకొని యేసునికి అన్నది? దీనికి సమాధానం చెప్పు. చూసారండి, పిచ్చోడు అయిపోయాడు పాపం. క్రైస్తవ మతంలో చేరితే ఎలా పిచ్చోళ్ళుగా అయిపోతారో ప్రేక్షకులారా మీరే గమనించండి. మేము అడిగేది ఏంటి, వాడు చెప్పేది ఏంటి? భగవద్గీత అంటాడు, కాసేపు మేరీ అంటాడు. వీడు విపరీతంగా ఫోన్ పే గూగుల్ పే పెట్టుకొని డబ్బులు అడుక్కుంటా తిరుగుతా ఉన్నాడు. అవునండి, అవునవును, పాపం పిచ్చోడు అయిపోయాడు సార్ ఆడు. ఎవరు? రమణ గారా? రమణ గారు ఏందిరా? నేను అడిగేది నువ్వు చెప్పేది ఏందిరా? తిక్కలోడా నేనేం? అరే పిచ్చోడా, అరే మేరీ ఎవరి చేత కడుపు చేయించుకుని చెప్పురా బాబు అంటే అడిగిన దానికి వీడు చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చోళ్ళలాగా. అరే మేము అడిగేది ఏంట్రా? మేరీ, అరే మేరీ సరే, యేసు తండ్రి ఎవరు పోనీ ఏదన్నా చెప్పరా? నువ్వు పెద్దగా అరవటం కాదురా, యేసు తండ్రి ఎవరో చెప్పు పోనీ. రమణ గారు నేను అడిగింది ఏంట్రా? యేసు తండ్రి అన్నగారా? రమణ గారా యేసు తండ్రి? యేసు తండ్రి ఎవరు? తిన్నరా గోబర్ తిన్నరా అంటే కాదు, యేసు తండ్రి ఎవర్రా అంటే రమణ గారు అంటాడు ఏంటండి? ఒరే బాబు, యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి ఎవరు బాబు? యేసు తండ్రి ఎవరయ్యా బాబు? యేసు తండ్రి ఎవరయ్యా బాబు?
ఏమైంది బాబు? ప్లేట్ వద్దు ఫాస్ట్గా. హలో రామగారండి, భీమవరంలో బుల్లోడు ఉన్నాడండి. ఆ బుల్లోడు కాదు యేసు తండ్రి ఎవరు? యేసు తండ్రి ఎవరు అంటే రమణ గారు అంటాడు. నాకు అర్థం కాదు. యేసు తండ్రి ఎవరు? అనే రమణ అన్నయ్య. యేసు తండ్రి ఎవరు అంటే రమణ అన్నయ్య అంటావు. యేసు తండ్రి రమణ అన్నయ్య. యేసు తండ్రి ఎవరు అంటే రమణ అన్నయ్య అంటావు ఏంద్రా?